నియోజకవర్గంలో టీడీపీకి పట్టున్న కేడర్ను నడిపించే నాయకుడు లేడు. అధికారంలో ఉండి కూడా మాకు గుర్తింపు కావాలి మహాప్రభో అంటూ కార్యకర్తలు రోడ్డెక్కి మరీ ఆందోళన చేయాల్సిన ధైర్యం. ఎన్నికల టైంలో మీరే దిక్కని చెప్పిన వారిని ఇప్పుడు పార్టీ నేతలు మర్చిపోతున్నారా, లేక ఆ సెగ్మెంట్ మాకు అవసరం లేదని అనుకుంటున్నారా? ఏదా అసెంబ్లీ నియోజకవర్గం ఎందుకలా మారిపోయింది? భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కష్టాలు టీవీ సీరియల్ను తలపిస్తున్నాయట. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ప్రాధాన్యత మాత్రం దక్కటం లేదని ఇక్కడి నాయకులు అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. అయినా వాళ్లను పట్టించుకుని గోడు వినే దిక్కు లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు వరకు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. కానీ పొత్తులో ఈ సీటు జనసేనకు వెళ్లడం, ఆ పార్టీ అవకాశం ఇవ్వడంతో వెంటనే సైకిల్ దిగేసి గ్లాస్ పార్టీలో చేరిపోయారు పులపర్తి. ఇక అప్పట్నుంచి నియోజకవర్గంలో టీడీపీని నడిపించేందుకు సరైన నాయకుల్లేక, కష్టమొస్తే పట్టించుకునే దిక్కులేక కేడర్ మధ్య కుమ్ములాటలు పెరిగిపోయినట్లుగా చెప్పుకుంటున్నారు. భీమవరం టీడీపీలో ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలే ఎందుకు ఎగ్జాంపుల్ అంటున్నారు. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో కష్టపడిన వారికి ప్రాధాన్యత కల్పించలేదంటూ నాయకులు రోడ్డెక్కి మరీ ఆందోళనలు చేశారు. అయినా వాళ్ల గురించి ఆలోచించిన వాళ్లేరు. సరైన నాయకుల్లేక భీమవరం టీడీపీ ఇప్పుడు వర్గాలుగా విడిపోయిందని చెప్పుకుంటున్నారు. కష్టపడ్డ వారికి ప్రాధాన్యత కల్పించకుండా నియోజకవర్గంలో పెద్ద నాయకురాలుగా చెప్పుకుంటున్న తోటా సీతామహాలక్ష్మి అడ్డుపడుతున్నారనేది కేడర్లో ఎక్కువ మంది ఫిర్యాదు. ఇక వర్గపోర్లో కొంతమంది నేతలు విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఎవరికిష్టమొచ్చినట్లుగా వాళ్లు పనిచేసుకుంటూ పోతున్నారట. ఈ క్రమంలో మా గోడు వినండి మహాప్రభో అంటూ స్థానిక నేతలు కేంద్ర కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతూ ఉండడం అటు పార్టీ అధిష్టానానికి కూడా పెద్ద తలనొప్పిగా మారినట్టుగా సమాచారం. ఎన్నికల సమయంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఉపయోగించుకున్న నేతల్ని పదవులు ఇవ్వాల్సొచ్చేసరికి మాత్రం పక్కన పెడుతున్నారన్న అసహనం భీమవరం టీడీపీ కేడర్లో స్పష్టంగా కనిపిస్తోంది. 2014 ఎన్నికల టైంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు పులపర్తి రామాంజనేయులు. ఆయన రాకతో అప్పటిదాకా ఉన్న పార్టీ కేడర్కు గుర్తింపు లేకుండా పోయిందన్న అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ నుంచి తనతో పాటు వచ్చిన నాయకులకు పులపర్తి ప్రాధాన్యత కల్పించడంతో అప్పటిదాకా కష్టపడిన కేడర్ గుర్తింపు దక్కలేదని సతమతమైంది. ఇక 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత రామాంజనేయులు పార్టీ వ్యవహారాలకు దూరం కావడంతో మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. 2024లో అయినా పరిస్థితి మెరుగుపడకపోతుందా అని ఎదురుచూసిన తెలుగుదేశం కార్యకర్తలకు మరో రకంగా ఝలక్ తగిలింది. అప్పటి వరకు పార్టీలో ఉన్న రామాంజనేయులు జనసేన కండువా కప్పేసుకోవడంతో మరోసారి భీమవరం టీడీపీకి నాయకత్వం లేమి మొదలైంది. ఏళ్ల తరబడి తాము పార్టీ జెండా మోస్తుంటే అధికారం చేతికొచ్చిన సమయంలో వలస నేతలు లేదా పలుకుబడి ఉన్న నాయకులు మాత్రమే పదవులు పంచుకుంటున్నారని, మిగతా సమయాల్లో మాత్రం ఎవ్వరూ పట్టించుకోవటం లేదనేది భీమవరం టీడీపీ కార్యకర్తల ఆవేదనగా తెలుస్తోంది. పార్టీకి కష్టపడి పనిచేసే నాయకులున్నప్పటికీ వారిలో ఏ ఒక్కరినీ పట్టించుకోకుండా, పదవులు ఇవ్వకుండా ఏళ్ల తరబడి వ్యవహరించడంతో అసంతృప్తి రాగం తారాస్థాయికి చేరుతోందంటున్నారు. కనీసం ఇప్పటికైనా భీమవరంలో మేమున్నామని గుర్తించండి అంటూ పార్టీలోని వివిధ వర్గాల నాయకులు రోడ్డెక్కి హంగామా చేసేస్తున్నారు. దీన్ని చూసైనా పార్టీ పెద్దలు స్పందిస్తారో లేక ఇప్పటికీ మార్పు రాకుండా మరోసారి ఎవరో ఒకరు వలసనేత రాకపోతారా అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి భీమవరం నియోజకవర్గంలో దయనీయంగా మారిన టీడీపీని బాగు చేయడానికి అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్.